ఐపీఎస్లు అవును. కాబట్టి భవిష్యత్తులో ఏ అధికారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో కృష్ణరాజును కొట్టారన్నో, లేకపోతే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేశారన్నో, కొంతమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, కేసులు అవుతున్నాయి. కానీ రెడ్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గానే తయారు చేశారు దీన్ని బట్టి. అంతే కదా, నేను అనేది అదే. రెడ్ బుక్ అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ గ్రీన్ బుక్ అవుతుంది రేపు పొద్దున. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో, ఇవాళ వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో, ఇక్కడ కావాలని ఏం కోరుకోవాలంటే జగన్ మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి. అది అవును. జగన్ మళ్ళీ జీవితంలో అధికారంలోకి వస్తే ఇవాళ వాళ్ళందరూ రేపు పొద్దున మళ్ళీ అరెస్ట్లు అవుతారు, లేదా రేపు పొద్దున సస్పెన్షన్లు అవుతారా, శిక్షించబడతారా. అధికారుల దగ్గర నుంచి ఇవాళ రాజకీయ నాయకులందరూ రేపు పొద్దున విక్టిమ్స్ అవుతారు. కాబట్టి ఇవాళ కోరుకోవాల్సింది ఏంటంటే జగన్ మీద ఇప్పుడు చేస్తున్న ప్రచారాన్ని మరింత సీరియస్గా చేసి జనంతో జగన్ అనేవాడు అసలు వద్దు, అతను ఉంటే ప్రమాదకరమైన ఫీలింగ్ క్రియేట్ చేసి రేపు మాపో భవిష్యత్తులో ఎలక్షన్స్లో తెలుగుదేశం వర్సెస్ జనసేన అనే టైప్ క్రియేట్ చేసి జగన్ని రానియకుండా చేసి రాజకీయాల్లోకి తీసుకెళ్తే సాధ్యం. జగన్ అంత చేయగలరా? కాదు, జగన్ గా చేయాల్సిన తెలుగుదేశమే చేయాలి. అదే తెలుగుదేశం వర్సెస్ జనసేన అనే పరిస్థితి నాకు తెలిసి ఇప్పట్లో వస్తుందా అంటే వీళ్ళు కావాలని చెయ్యాలి అంటున్న ప్లాన్. అదే ఓకే. లేదా వీళ్ళ కూటమి అద్భుతం అని చెప్పి 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు వీళ్ళే పరిపాలించబడాలి, వీళ్ళే పరిపాలించాలి. జగన్కి అవకాశం ఇవ్వకూడదు. జగన్ని కనుక ఒక్కసారి మళ్ళీ పవర్లోకి వచ్చాడా అంతే, ఈ దఫా చాలా అగ్రెసివ్